మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మహిమగల తండ్రి మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. ఇప్పుడు వాక్యంలో ధ్యానం చేసుకుంటుండగా ఈ కుటుంబాశీర్వాద కూడికలో కుటుంబాలకు కావలసిన ఆత్మీయ ఆదరణ ఇచ్చినట్టు నన్ను ఒక బోరగా వాడుకునేప్పుడు నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించమని యేసునామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రార్థన మందిరంలో మరి ఏర్పాటు చేయబడిన కుటుంబ ఆశీర్వాద కూడికి వచ్చిన మీ అందరినీ మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యములు ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యాంశము జాగ్రత్తగా వినండి. ఈరోజు వాక్యాంశము నా కుటుంబము ఆశీర్వదించబడునుగాక. అందరూ ఒకసారి చెప్దామా? నా కుటుంబము ఆశీర్వదించబడునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాం. చాలండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం ఈ విధంగా రాయబడింది. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చినావు. అందరికి నుంచి మాట చదువుతాం. అందరూ చదువుతాం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. అందరి మాట మనలో చెప్తాం. నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలని ఆశీర్వదించేవాడు దేవుడు మట్టుకు మాత్రమే. దేవుడే మన కుటుంబాల్లో దీవెన కలుగచేయువాడు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. మన కుటుంబాలట నిత్యము ఆశీర్వదించబడాలి. మన కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడాలంటే 29వ వచనంలో అక్కడ మొదటి లైన్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడింది? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని. నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలంటే దేవుడు ఒక మాట తెలియ అక్కడ దావీదు అంటున్నాడు, నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము ఉండాలంట. మీ కుటుంబాలు, మన కుటుంబాలు, మనందరి కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మన కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన భౌతికమైన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా ఆత్మీయంగా మన సంఘమైన కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించాం. మనము ప్రార్థన చేయాలి మన కుటుంబాల గురించి. ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా కుటుంబము నీ సన్నిధికి రావాలయ్యా, నీ సన్నిధిలో నేను కనబడాలయ్యా ప్రభుత్వం, నీ యొద్ద నుండి నేను దీవెన పొందుకోవాలని మనం ఏమి చేయాలంటే, మనము అనుదినము దేవునికి ప్రార్థన చేయాలి. కుటుంబం అంటే డెఫినేషన్ ఏంటంటే, కుటుంబం అంటే ఒక వ్యక్తిని కుటుంబం అన్నారు. భార్య భర్త ఇద్దరు కలిసిన వారిని, పిల్లలున్న వారిని కుటుంబం అంటారు. అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ యొక్క కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ యొక్క కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు అనాది సంకల్పము చొప్పున మరి ఈ యొక్క కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 2వ అధ్యాయము 28
20 వచనం నుంచి నేను చదువుతాను. ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయిను. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెమును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడి గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే దేవాది దేవుడైన యెహోవా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు మొదటిగా సృష్టిని కలుగచేశాడు. పిదప తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆదామును సృష్టించి, ఆదాము ఒంటరిగా ఉండడం వల్ల మరి సాటైన సహకారం ఎవరైనా ఉండాలని భావించి ఆదాము ప్రక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి తనకి సహాయకారిగా ఒక నారిని దేవాదేవుడు యెహోవా చేశాడు. చేసి వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని దేవుడు సంకల్పించాడు. అట్టి రీతిగా ఈ యొక్క కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అదే రీతిగా కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఏమంటాడంటే, కుటుంబ వ్యవస్థను నేను చేశాను, దాన్ని ఏర్పాటు చేశాను. ఒక నరుడికి ఒక నారిని నేను మరి కలుగ చేశాను. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. తన తల్లిని తండ్రిని విడిచి వారిద్దరూ కలిసి జీవిస్తారు. వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో వారిని ఆశీర్వదిస్తాడు. వారిని ఎట్టి రీతిగా ఆశీర్వదిస్తాడంటే, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందనని దేవాది దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే యేసు ప్రభువు యెహోవా కలుగ చేసిన ఆ కుటుంబాన్ని ఎట్టి రీతిగా ఆశీర్వదించాడంటే, ఆ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తా అన్నాడు, మరి ఫలవర్తంగా చేస్తాడు, విస్తరిస్తాడు. కుటుంబము ఇట్టి రీతిగా ఈ రీతిగా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుత తరుణంలో మనం చూస్తే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. కొత్త నిబంధనలో ఒక చక్కటి మాట ఉంటుంది, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారు. అక్రమం విస్తరించు చేత కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది. బంధాలకి దాని వాల్యూస్ లేకుండా పోతున్నాయి. ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి యొక్క బంధానికన్నా ధనానికే ఎక్కువ ప్రాముఖ్యత. అయితే దేవుడు ఏమంటాడంటే, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు దేవుడు, దానిని ఆశీర్వదించాడు. దానికి మనము బద్దులై మరి దానికి తగినట్టుగా మనము జీవించాలని దేవాది దేవుడు తెలియజేస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టుది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏం చేశాడంటే, సాటి అయిన సహకారిని ఏర్పాటు చేశాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. పురుషులకు తెలుస్తుంది ఏమో, పురుషులు పెళ్లి కాకముందు మరి బ్యాచిలర్ లైఫ్, పెళ్లి అయిన తర్వాత ఫ్యామిలీ లైఫ్. భార్య దొరికిన వానికి మేలు దొరికి. ఎందుచేతన ఈ మాట గ్రంథకర్త అంటే, అప్పుడే కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు తలంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అతి రీతిగా ఆ క్రమంలో భార్యను దొరికిన వానికి మేలు దొరికినని దేవుని వాక్యము సెలవిస్తుంది. మొదటిగా మనం చూసినట్లుగా, నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి. మన కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలంటే మొదటిగా మనమందరము దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని పాదాల చెంత ఉంటూ మనము దేవునిలో ముందుకు సాగినప్పుడు, ఆయన చిత్తానుసారముగా మనము నడుచుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన జంటలు ఉన్నాయి. బెస్ట్ కపుల్స్ అనేక మంది ఉన్నారు.
మరి 12 నెలలు ఇంచుమించు ఒక్కొక్క కపుల్ గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనము ధ్యానం చేసిపోయే కపుల్ ఎవరంటే, జంట ఎవరంటే అబ్రహాము సారా. ద బెస్ట్ కపుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్ ఇన్ ద బైబిల్, అబ్రహాము సారా. మరి 3 విషయాలు వీరి గురించి తెలియచేస్తాను. అబ్రహాము సారా వీరు మరి దేవుడిలో ఎంతో చక్కగా ఉంటూ, దేవుడిలో ముందుకు సాగుతూ, దేవుని యొద్ద నుండి వాగ్దానం పొందుకొని ఆశీర్వదించబడిన కుటుంబం. అయితే కుటుంబంలో జాగ్రత్తగా గమనించాను, భర్త భార్యను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను గౌరవించాలి. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, భార్య భర్తని ఏకవచనంతో పేరు పెట్టి పిలుస్తుంటారు. కానీ దేవుని గ్రంథము ఏమని చేస్తుంది? నీ యజమానిని గౌరవించాలి, నీ యజమానిని గౌరవించాలి. కొంతమందిని గమనిస్తుంటాం, భర్త ఉన్నప్పుడు చక్కగా ఉంటారు, వెళ్ళిపోయిన తండ్రి ఈ సచ్చినోడు వెళ్ళిపోయాడని ఇచ్చుకుంటుంటారు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డ, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో మనము చక్కగా వ్యవహరించాలి. నీ భర్తను నీవు గౌరవించాలి, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. 3వ వ్యక్తి చొరబడకూడదు. ఎప్పుడైతే 3వ వ్యక్తి చొరబడతాడో ఇద్దరి మధ్యన మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక మాట్లాడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చాలమ్మా, మొదటి మాట ఏంటంటే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఎంతమంది భార్యలు భర్తలకు విధేయులై ఉంటున్నారు? భర్త మాటలను ఎంతమంది గౌరవిస్తున్నారు? ఎంతమంది తోలనాడుతున్నారు? ఎంతమంది విధేయులై ఉంటున్నారు? భార్య ఏం చేయాలంటే భర్తను గౌరవించాలి. తర్వాత చదువుతాం. చాలమ్మా, భర్తలారా, భర్త ఏం చేయాలంటే భార్యను ప్రేమించాలి. భర్త బయటికి వెళ్ళి వస్తాడు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వేరే పని మీద కావచ్చు, ఆ బయట ఉన్న చిరాకులన్నీ కుటుంబం మీద చూపించకూడదు. చూపించే వాళ్ళు ఉన్నారు, కానీ అట్టి రీతిగా చూపించకూడదు. నువ్వు కుటుంబంలోకి అడుగు పెట్టిన తర్వాత నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల నీవు ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క విధిని నువ్వు తప్పకుండా పాటించాలి. అందుచేతనే లేఖనంలో చాలా చక్కగా పొందుపరచబడింది. ఇది నా సొంత మాటలు ఏమీ కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19. భర్త భార్యను ప్రేమించాలి. పెళ్లి కాలం ముందు మనం ఏం చేస్తాం? చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తాం. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, అనారోగ్యమైన నేను నిన్ను విడువనంటాం. మరి ఆ దైవ సేవకుడు భార్య చేత కూడా, ఆ యొక్క పెళ్లి కుమార్తె చేత కూడా చెప్పిస్తాడు ఇదే మాటలు. ఏమ్మా, కష్టమైన, నష్టమైన ఇద్దరు కలిసి ఉంటామని ప్రమాణం చేస్తారు. కానీ నేటి దినాల్లో చూస్తే మరి భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేదు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేదు, భార్యాభర్తలు ఒకరికంటే ఒకరికి పొసగట్లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. అయితే నీ కుటుంబాల్లో సరైన శాంతి, సమాధానము, అవగాహన, మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, కుటుంబముగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, దావీదు తెలియచేసినట్టుగా నీ ఆశీర్వాదమును పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుతుంది. తెలియచేసిన రీతిగా అబ్రహాము సారా ద బెస్ట్ కపుల్. వారి గురించి 3 విషయాలు చూద్దాం. త్వరగా చదువుదాం, మరి సమయం ఎక్కువ అవుతున్నది. మొదటిగా చూద్దాం, ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము వారు సంపాదించిన సమస్తమైన వారిని
చాలా. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి విషయం ఏంటంటే భార్యాభర్తలందరూ కలిసి ప్రయాణం చేయాలి. జీవిత కాలం అంతా కలిసి ప్రయాణం చేయాలి. భర్తకి సరైన ఆదాయం లేకపోయినా, ఒకవేళ భార్యకి సరైన ఆరోగ్యం లేకపోయినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నువ్వు చేసిన పెళ్లి కాలం నువ్వు చేసిన ప్రమాణం దానికన్నా మిన్నగా దేవాది దేవుడి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి మీ ఇద్దరును ఏకము చేశాడు. కాబట్టి మీరిద్దరు ఏం చేయాలంటే కలిసి ప్రయాణం వచ్చేది. దానికి చక్కటి ఉదాహరణే అబ్రాము, సారా. ఇక్కడ 5వ వచనంలో ఉంటుంది, అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుని లోతును, హారాను తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. ఇక్కడ అబ్రాముతో దేవుడు మాట్లాడాడు, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు అని అబ్రాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాము దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళాడు. ఒకసారి ఆలోచించండి, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు. భర్త ఒక మాట అన్నాడు, భార్య కాదంటే ఆ ప్రయాణం సుఖంగా సాఫీగా జరుగుతుందండి, జరగదు కదా. ఇద్దరు చక్కగా ఆలోచించుకొని, ఏ నిర్ణయమైనా చక్కగా ఆలోచించుకొని చక్కటి డెసిషన్ తీసుకున్నప్పుడు కుటుంబము చాలా సాఫీగా వెళ్తుంది. ఇక్కడ అబ్రహాము, సారా అదే రీతిగా చేశారు. వారిద్దరూ కలిసి ఏం చేశారంటే దేవుడు చెప్పినట్టుగా ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఎంతమంది భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కలిసి ప్రయాణం చేస్తారు. భర్త అవునంటే భార్య కాదని, భార్య కాదంటే భర్త అవునని. కుటుంబాల మధ్యన ఇక్కడే చిచ్చొస్తుంది. జాగ్రత్త సుమ. ఇద్దరు చక్కటి అవగాహన కలిగి ఉండాలి. ఎప్పుడు చక్కటి అవగాహన కలిగి ఉంటామంటే నీ కుటుంబంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు భార్యాభర్తలిద్దరికీ చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. దేవుడు భర్తకు చక్కటి ఆలోచన చెప్పినప్పుడు ఆ భర్త భార్యకి దాన్ని కన్వే చేసినప్పుడు ఇద్దరు చక్కగా వెళతారు. మా జీవితంలో జన్మించిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2018వ సంవత్సరం పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో మీ అందరికీ తెలిసినదే, ఆనంద స్థిరా గారు మరి దైవజనులు పాస్టర్ గారు పేరు పెట్టి పిలిచారు. జ్యోతి న్యూస్ సేవచ్చి ఆయన నన్నేం పిలవలేదు. మీ ఇద్దరు మీటింగ్కి వెళ్ళాం, పాస్టర్ గారిని పేరు పెట్టి పిలిచారు. అయితే మేము తాత్సారం చేసాం, పరిచయం చేయడం అనేది కష్టమే. తర్వాత దేవుడు బలపరిచి పరిచయం ప్రారంభించిన తొలి దినాల్లో మరి పాస్టర్ గారు లీడ్ చేసేవారు. ఎందుచేతంటే దేవుని పిలుపు నాకు లేదు, పిలుపు లేకుండా పరిచయం చేయకూడదు. పాస్టర్ గారు లీడ్ చేసేవారు. తర్వాత నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడాడు. తన దయా సంకల్పం నీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు ఆయనే అని దేవుడు నాతో మాట్లాడి నాకు వెలుగు చూపించిన తర్వాతే నేను ఈ పులిపెట్టి వాక్యం చెప్పడం ప్రారంభించాను. అయితే ఈ మధ్య కాలంలో ఆ గ్యాప్లో పాస్టర్ గారికి నాకు చిన్న అగ్గిపుల్ల వేశారు. మూడో వ్యక్తి రాకూడదని అందుకని అంటాను. భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి రాకూడదు. ఏమన్నారంటే పాస్టర్ గారిని ఎక్కువ లీడ్ తీసుకున్నారు, పాస్టర్ గారిది నీది ఏమీ లేదు, రవి నీది ఏమీ లేదని అగ్గిపుల్ల వేస్తారు. అయితే నాకు పాస్టర్ గారిని చక్కటి అవగాహన ఉంది. ఈ అవగాహన దేవుడు పాస్టర్ గారిని పిలిచాడు, పాస్టర్ గారిని నడిపిస్తాడు. తదుపరి దేవుడు వాక్కుతో నాతో మాట్లాడాడు, వెలుగు చూపించాడు. తర్వాత నేను వస్తున్నాను. కాబట్టి నేను పాస్టర్ గారు వారు పెట్టిన చిచ్చికి ఏ విధమైన తుపాటు పడకుండా చక్కటి ఆలోచన కలిగి మరి ముందుకు వెళ్ళాం. నిజంగా అదే నాకే కొంచెం ఈగో ఉండి మీ ఆవిడ నేను డామినేషన్ చేస్తుందంటే ఏమవుతుందండి, అక్కడ ఆటోమేటిక్గా గొడవ వస్తారా? ఈజీగా గొడవ వస్తుంది. కానీ మూడో వ్యక్తికి ఎప్పుడు మనము అవకాశం ఇవ్వకూడదు. జాగ్రత్త సుమ.
ఆ మూడో వ్యక్తి ఎవరో కాదు, సాతానే. సాతాను ఏం చేస్తుంటే మన కుటుంబీకులు, రక్త సంబంధికులు అందరూ మంచివారే, కానీ సాతాను వారి హృదయంలోకి దూరి ఏం చేస్తుంటే చెడ్డ ఆలోచన కల్పించి ఇద్దరి మధ్యన ఎడబాటు కలిగించడానికి ఆస్కారం చూస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని జయించాలంటే కుటుంబముగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును ఆలకించినప్పుడు సాతానా పారిపోని చెప్తాం. ఇక్కడ అబ్రాము సారా ఏం చేశారంటే ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. ఇద్దరు ఒకే ఆలోచన కలిగి చక్కగా ప్రయాణం చేసినప్పుడు ఎంతో సాఫీగా సాగుతుంది. అది కూడా దేవుని సహాయం ఉంటే చక్కగా సాఫీగా సాగుతుంది. అబ్రాము దేవుడు పేరు పెట్టి పిలిచాడు, నువ్వు వెళ్ళన్నాడు. అబ్రాముతో సారా కూడా ఏం చేసింది, భార్య ఏం చేసిందంటే, అయ్యా నువ్వు ఎలా అంచాలి, నా యజమాని నీవు ఎలా అంచాలా అని అబ్రాముతో కూడా సారా కలిసి వెళ్ళింది. మొదటిగా భార్యాభర్తలు ఇరువురు కుటుంబముగా లేదంటే కలిసి ప్రయాణం చేయాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కలిసి ప్రయాణం చేయాలి. మొదటిగా అబ్రాము సారా జీవితంలో మనం తెలుసుకున్న విషయంలో కలిసి ప్రయాణం చేయాలి. రెండవదిగా చూద్దాం, ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలా. రెండవదిగా మొదటిగా కలిసి ప్రయాణం చేయాలి. రెండవదిగా భార్య భర్త మాటకు కట్టుబడి ఉండాలి, సహాయకారిగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు వెళ్ళి, సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ అబ్రహాము ఇంటికి మరి అతిథులు వస్తారు. వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేస్తారంటే ఇంటి యజమానురాల దగ్గరికి వెళ్ళి, అతిథులు వచ్చారు, ఎన్ని మాణికలండి? 3 మాణికలు. అంటే దాని అర్థం ఏంటంటే 6 తవ్వలు. ఆడవారికి తెలుసు, 6 తవ్వలు. 6 తవ్వల పిండి పిసికి చపాతీలు ఏరంటే ఆలోచించండి ఒకసారి. 6 తవ్వల పిండి పిసికి చపాతీ వేయమని భర్త ఆజ్ఞాపించాడు. భార్య సారా గారు అతి రీతిగానే చేసింది. మామూలుగా బంధువులు వస్తేనే ఒకరికి కాఫీ పెట్టమంటేనే భార్య ఏం చేస్తుంది, పెట్టాలని పైనుంచి కిందాక చూస్తుంది. ఏమ్మా లేరంటారు అటువంటి వాళ్ళు? ఉన్నారు కదా. ఏమ్మా సచివతి గారు ఉన్నారా? 6 మాణిక్యులు, 6 తవ్వలు పిండి పిసకాలంటే, పిసికి చపాతీలు రొట్టెలు వేయాలంటే ఎంతో ఓపిక కావాలి, ఎంత బలము కావాలి చూడండి. భర్త చెప్పిన మాటకు భార్య విధేయత చూపించి. ఎప్పుడు విధేయత చూపిస్తుంది? నీవు, నీ భార్య, నీ భర్త కుటుంబముగా దేవుని సన్నిధికి వచ్చి సరైన మార్గములను ప్రయాణం చేస్తున్నప్పుడు భార్య భర్తలందరూ ఒకే మాట మీద ఉంటూ భార్య భర్త మాటకు విధేయత చూపిస్తుంది. ఇక్కడ భర్త అబ్రాము చెప్పిన తోడనే సారా ఏం చేసిందంటే చక్కగా మరి రొట్టెలు చేసిందట. రొట్టెలు చేయడం అంటే మాటలు కాదని, పిండి అలా పిసికి వెయ్యాలి. 6 తవ్వల పిండి మరి పిసికి రొట్టెలు వేసిందట. మొదటిగా భార్యాభర్తలందరూ దేవునితో కలిసి ప్రయాణము చేయాలి. వారిద్దరూ ఒకే మాట మీద ఉంటూ ప్రయాణము చేయాలి. రెండవదిగా భార్య భర్త మాటకు విధేయత చూపించి సహకారిగా ఉండాలి. అప్పుడు మటుకు మాత్రమే కుటుంబము సజావుగా వెళ్తుంది. మూడవదిగా చూద్దాం, ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఈ చిన్నవాటి
నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. చాలా. మొదటిగా కలిసి ప్రయాణం చేయాలి. రెండవదిగా భర్తకు భార్య సహకారిగా ఉండాలి. మూడవది అవరోధాలను అధిగమించాలి. చూడండి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి భార్య భర్తల మధ్య కుటుంబంలో. ఆ మిస్అండర్స్టాండింగ్స్ ని మనము ఓవర్కమ్ చేయాలి, అధిగమించాలి. ఎప్పుడైతే అవరోధాలను అధిగమించలేదో అదే నీకు ముల్లై కూర్చుంటుంది. ఎప్పుడైనా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే కనుక ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనం 21వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. ఈ మాట ఎవరు చెప్పారంటే దేవాది దేవుడు యెహోవా అబ్రాహాముతో చెప్తున్నాడు. మొదటిగా అబ్రాహాముకు సారాకు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు భార్య ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న దాసితో ఒకసారి నువ్వు వెళ్ళు, నా గురించి పిల్లలను కను అని 16వ వచనం మాట్లాడితే అబ్రహాంతో చెప్తుంది. అప్పుడు భర్త ఏం చేయాలి? అది తప్పని చెప్పాలా? కానీ అబ్రహాం గారు ఏం చేశారంటే నువ్వు ఏదైతే చెప్తున్నావో అది చేస్తానని అబ్రహాం గారు అన్నారు. సారాయి దాసితో అబ్రహాము వెళ్ళినప్పుడు మరి అక్కడ ఇష్మాయేలు జన్మిస్తాడు. ఇప్పుడు వాడే మీకే కూర్చుంటాడు, ఇద్దరికి విభేదాలు రావడానికి. అప్పుడు అబ్రహాము దాన్ని తిరస్కరించుంటే పరిస్థితి వేరేలా ఉండదు. కానీ ఇష్మాయేల్ పుట్టాడు. ఇష్మాయేల్ పుట్టిన తర్వాత అప్పుడు ఇక్కడ భార్య భర్తల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చినప్పుడు దేవుడు మాట అంటాడు, నీవు నీ భార్య మాట విని, నీ భార్య మాట విని. ఎందుచేతంటే నీకు అబ్రాహాముకి సారాకి పుట్టిన ఇస్సాకు సంతమే ఇశ్రాయేలు సంతతి అవునని నేను చెబుతున్నాను. నీవు నీ భార్య మాట వినని దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే తన భార్య చెప్పినట్టుగా నడుచుకుంటాడు. జీవితంలో మొదటిది ఇద్దరు కలిసి కుటుంబముగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి. భార్య భర్తకు సహకారిగా ఉండాలి. మూడోది ఏంటంటే విభేదాలు ఏదైనా ఉంటే కన్నా ఇద్దరు కూర్చుని చక్కగా దాన్ని పరిష్కరించుకోవాలి. నిజమే, చక్కటి కుటుంబంలో ఎంతో మంది మరి ఎన్నో రీతిగా ఆటంకాలు కలిగిందామని చూస్తుంటారు. అటువంటి దాన్ని నువ్వు ఎదిరించే శక్తి నీకు ఉండాలంటే నీ కుటుంబ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే మనందరం చదువుకుందా, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించుకున్న నా వాగ్దానము మన జీవితంలో నెరవేరదు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే కుటుంబముగా నువ్వు సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. 4వదిగా చూద్దాం, ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం. చాలు. 4వది, భార్యాభర్తలందరూ దేవుని వాగ్దానమును స్వతంత్రించుకున్నారు. దేవుడు ఏదైతే తెలియచేశాడో నేను నీకు పిల్లలను ఇస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడంటే యవన కాలం అందు చేయలేదు, పెళ్ళైన కొత్తలో చేయలేదు. ఇంచుమించు 90 సంవత్సరాలు నిండిన తర్వాత దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే వచ్చే సంవత్సరం ఈ మీదటికి నీకు పిల్లలు పుడతారని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఒక్కడిగా స్వతంత్రించుకోవాలి. కుటుంబముగా నీవు నీ భార్య కలిసి ప్రయాణం చేయాలి. నీ యొక్క జీవిత భాగస్వామికి నువ్వు సహకారిగా ఉండాలి. ఎటువంటి అవరోధాలు, ఇబ్బందులు, ఆటంకములు వచ్చినా ఇద్దరు కలిసి దాన్ని ఎదుర్కోవాలి. ఎప్పుడైతే ఈ 3 చేస్తారో 4వది నీవు స్వతంత్రించుకుంటావు. ఆ 4వది ఏమిటంటే ఏదైతే దేవుడు నీ పట్ల ప్రణాళికని కలిగి ఉన్నాడో, ఏదైతే నీకు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానమును
స్వతంత్రించుకుంటాం. ఇక్కడ అబ్రహాము సారాకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే నీకు నేను పిల్లలను దయచేస్తానని. అట్టి మాదిరిగానే దేవుడు ఏం చేస్తాడంటే వారికి పిల్లలను అనుగ్రహించాడు. అందుచేత ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఒంటిగా ఉండుట మంచిది కాదు, ఇద్దరు కలిసి ఉండుట మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ జీవితంలో వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే కుటుంబముగా నీవు కలిసి దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును నీవు స్వతంత్రించుకుంటావు. అబ్రహాము సారా ద్వారా మనం 4 విషయాలు చూస్తాం. ఒకటి, మనము మన జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ప్రయాణం చేయాలి. భర్త మీద కోపం వచ్చి, భార్య మీద కోపం వచ్చి ఎవరికి వారు ఎడబాటుగా ఉండకూడదు. రెండవదిగా ఒకరికొకరు సహకారిగా ఉండాలి. ఎన్ని విభేదాలు వచ్చినప్పటికీ ఇద్దరు చక్కగా దేవుడిలో ఉన్నప్పుడు దేవుడే దానిని పరిష్కరిస్తాడు. నాలుగవదిగా దేవుడు నీ కుటుంబం పట్ల చేసిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. ఇవన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకున్న రీతిగా నా కుటుంబము నీ సన్నిధి ఉంటుందయ్యా ప్రభుత్వని, నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించినాక ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. నీవు మాతో మాట్లాడిన లేఖన భాగం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నా కుటుంబం అయ్యా ప్రభుత్వని నిత్యము ఆశీర్వాదం పొందుకోవాలి ప్రభుత్వని, నిత్యము ప్రభుత్వని నీ సన్నిధిలో ఉంటున్నా ప్రభుత్వని, నీ ఎదురు నేను ఆశీర్వాదం పొందుకోవాలి ప్రభుత్వని. మరి అబ్రహాము సారా ఎట్టి రీతిగా కలిసి ప్రయాణం చేస్తారు, ఒకరికొకరు ఎట్టి రీతిగా సహకారిగా ఉన్నారు ప్రభుత్వని, విభేదాలు ఎట్టి రీతిగా నీ సహాయంతో పరిష్కరించుకున్నారు ప్రభుత్వని, నీ అందరిని వాగ్దానం ఎట్టి రీతిగా స్వతంత్రించుకున్నారు ప్రభుత్వని. అట్టి మాదిరిగా ప్రభుత్వని పరిశుద్ధ ప్రార్థనలు ప్రతి ఒక్క కుటుంబం ప్రభుత్వని ఆశీర్వదించబడాలి. ఆ ప్రభుత్వని ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదించబడాలి. నీ యొక్క వెలుగు ప్రభుత్వని వారి కుటుంబాలు ప్రభుత్వని ప్రకాశింపబడుతున్నాం. వెంటబడిన వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలవంతమైన కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.